షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. Topic for today is cure for depression. Cure for depression. కృంగి ఉండే ఆ యొక్క స్వభావానికి చికిత్స, క్యూర్ ఫర్ డిప్రెషన్. చాలామంది కూడా శ్వాసలు కొన్ని సందర్భాల్లో, కొన్ని సన్నివేశాలు బట్టి, విషాద ఘట్టాలను బట్టి వాళ్ళ జీవితంలో కొన్నిసార్లు ఏది పొందినప్పుడు డిప్రెషన్ లోనవుతారు. ది డేంజరస్ డిసీజ్ డిప్రెషన్. విశ్వాస డిప్రెషన్ లోన్ కాకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. The psalmist telling himself to stop feeling despair and anxiety, urging his soul to find hope and strength in God, who is a helper, savior and source of joy. యేసు ప్రభు దేవుడే ఆనందానికి మూలమని, ఆయన సహాయకుడని గ్రహించి నిరాశ నుండి, వ్యాకులత, చింత నుండి బయటపడాలి. It is a powerful message about overcoming inner turmoil by shifting focus from sadness to trust God's faithfulness. ఇది శక్తివంతమైన సందేశం. ఏమనగా ఓవర్కమింగ్ ఇన్నర్ టర్మాయిల్, మన జీవితంలో ఇన్నర్ టెంపర్స్, ఆంతరిక జీవితంలో ఆ తుఫానును అధిగమించి ముందుకు సాగిపోవడానికి షిఫ్ట్ ఫోకస్ ఫ్రమ్ సాడ్నెస్ టు ట్రస్ట్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. దుఃఖము నుండి మన దృష్టిని దేవుని యొక్క విశ్వసనీయత వైపు మనం మరల్చుకోవాలి. ట్రస్టింగ్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ అమిడ్స్ట్ టర్మాయిల్. దేవుని యొక్క విశ్వసనీయత నమ్మాలి. భయంకర స్థితిగతుల్లో, ఆందోళన, డిప్రెషన్లో అయినప్పుడు కన్ఫ్రాంటింగ్ డిస్పైర్. ఇక్కడ కామన్ ద ఓపెనింగ్ క్వశ్చన్ ఇస్, why are you cast down, my soul? Why are you disquieted within me? నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు, నాలో నీవు తొందరపోతావు. 42వ కీర్తన 11వ వచనం. నువ్వేలా కృంగి ఉన్నావు? కన్ఫ్రాంటింగ్ డిస్పైర్ ఇది వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. ఎందుకు నువ్వు కృంగి ఉన్నావు? ఇక కీర్తనకారుడు తన ప్రాణంతో చెప్పుకున్న టెలింగ్ టు హిమ్సెల్ఫ్ ఎ సెల్ఫ్ ఎగ్జాల్టేషన్. తను తాను హెచ్చరించుకొనుచున్నాడు. వై ఆర్ యు డిస్ప్యూటెడ్ విత్ హిమ్? ఎందుకు నాలో నీవు కృంగి ఉన్నావు? ఎందుకు తొందరపడుతున్నావు? ది psalmist actually commands his soul to hope in God. నా ప్రాణం అంటున్నాడు ఇక్కడ 11వ వచనం, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. తను తాను హెచ్చరించుకొనుచున్నాడు. ఎందుకు నువ్వు కృంగి ఉన్నావు? ఎందుకు తొందరపడుతున్నావు? ఎందుకు నువ్వు కృంగి ఉన్నావు? నీవు దేవుని యందు నిరీక్షణ ఉంచుము. గమనించినప్పుడు, దేవుని నిరీక్షణ ఉంచినప్పుడు మన నిరాశను బయటపడతాం. See God as a deliverer from the panic situation. ఈ భయంకర స్థితిగతులను బయటకు తీసుకొచ్చే దేవుడు ఆయనే. He brings healing. He helps us. మన ఆత్మీయ స్థితిగతులను మెరుగుపరిచే దేవుడు ఆయనే. కాబట్టి కృంగిన సమయాల్లో షుడ్ ఫోకస్
eyes on God, shifting focus from sadness to trust God's faithfulness, a transition from darkness to light. చీకటి నుండి వెలుగులోకి నడిపించే దేవుడు ఆయనే కాబట్టి you should hope in God and you should praise God. ఆయనను స్తుతించాలి. 43వ కీర్తన 5వ వచనం చివరి భాగంలో ఇకను నేను స్తుతించెదను. Trusting God's faithfulness, hoping in God and praising God is the best cure for depression. ఆ డిప్రెషన్ బయటపడడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుడ, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నిరాశను బయటపడే కృప దయచేయండి. మా దృష్టి మిమ్మల్ని సారించినైనా మీద నిరీక్షణ ఉంచి తండ్రి, నేను విశ్వసనీయతను నమ్మిన ఆయన నేను స్తుతించి నిరాశను బయటపడే కృపను ప్రతి బిడ్డకు దయచేయవలసిగా విజ్ఞాపన చేస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.